నువ్వు చెప్పినట్టే సైన్ చేస్తాను. బట్ వన్ కండిషన్. లే ప్రతాప్, నువ్వు కాళ్ళు పట్టుకోవడానికి వీల్లేదు. అది కాదు సంధ్య. రా ప్రతాప్, వెళ్దాం. సద్య ఆగు. అగ్రిమెంట్ ఉన్నా లేకపోయినా వీడు మీ బాబే, తీసుకెళ్ళు. మరి సందీప్ ని అగ్రిమెంట్ మీద సైన్ చేయమను. సందీప్తో నేను సైన్ చేయించి పంపుతాను, మాటిస్తున్నాను. అది నా బాధ్యత. తీసుకెళ్ళండి, దయచేసి బాబుని తీసుకెళ్ళండి. అలా ఎలా తీసుకెళ్తారు? సందీప్, నువ్వు అడ్డం పడకు, ఇన్వాల్వ్ అవ్వకు. సంధ్య, బిడ్డను తీసుకెళ్ళు. తీసుకెళ్ళంటున్నానా? వద్దు మొర్రో అంటూ బాబునిచ్చేసి వెళ్తుంటే అడ్డుపడి బాబునిచ్చేస్తావా? నీకేమన్నా పిచ్చా? ఏమైనా అనుకో. నేను అగ్రిమెంట్ మీద సైన్ చేయకపోతే చేస్తావు, చెయ్యకపోతే చేస్తావు. అది అది నాకు కావాల్సింది. ఎంతసేపు వాళ్ళకి సపోర్ట్ చేయడమేనా? మా అమ్మ కాళ్ళకి మొక్కి సారీ చెప్తుంటే నువ్వే ఆపావు. అందుకు కారణం నువ్వే. ప్రియాంకను కొట్టడం కాదు. నీకు దమ్ముంటే నువ్వు వెళ్ళి ఆ ప్రతాప్ దగ్గర ఉన్న బాబుని తీసుకురా. ఒక్క దెబ్బకి 2 పిట్టలెగిరిపోతాయి. కథ ముదిరి పాకాన పడుతోంది. అమ్మా, ప్రతాప్ నీ కాళ్ళ మీద పడే వరకు నేను ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేయను. అమ్మా, వీడి తరపున నేను మీకు క్షమాపణ చెప్తున్నాను. అమ్మా, వీడి మీద మీరు కోపం తెచ్చుకోవద్దు. సందీప్కి నేను నచ్చ చెప్తాను, సరేనా? రే, ఎందుకురా నీకంత పంతం? నాకు అవమానం జరగడం పెద్ద విషయమేమీ కాదురా. అనవసరంగా బంగారం లాంటి నా కోడల మీద నువ్వు చేయి చేసుకున్నావురా. ఎందుకురా? సందీప్, సందీప్, సందీప్! పదండమ్మా. ముసలం పుట్టించాను, హవేలీలో ముసలం పుట్టించాను. అంటుకుంటుంది.
ప్రభుం ప్రాణనాథం విభుం అదేంటి అంకుల్ గుళ్ళోకి రారా? లేదమ్మా, రావాలని లేదు. నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటాను, నువ్వు వెళ్ళిరా. ఎందుకలా? దేవుడి మీద కోపమా? లేదు, కోపం కాదు, మరి నిరాశ, బాధ, అంతే. అవి మర్చిపోవటానికే గుడికొచ్చేది. ప్రశాంతంగా కాసేపు దేవుణ్ణి ప్రార్థిస్తే కొత్త శక్తి వస్తుంది, కష్టాల్ని ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. రండి రండి. శిష్యం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మర్దనం మర్దయంతం మహామండలం భస్మభూషాధరంతం. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రిగాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమః శంభవే జమయో భవే నమః శంకరాయ జమయస్కరాయ నమః శివాయ చ శివతరాయ చ సించమే మయంచ మే ప్రియంచ మే నుగామచ్చ మే కామత్. పాపం పిచ్చిది, నిన్నే నమ్ముకుంది, కానీ నువ్వు మాత్రం శశిరేఖ మీద ఏమాత్రం జాలి చూపించడం లేదు. అన్యాయం చేస్తున్నావయ్యా. నువ్వే శశిరేఖ జీవితానికి ఓ దారి చూపించాలి. సూర్య శశిరేఖల్ని కలపాలి. ఆ భారం నీదే తండ్రి. సూర్య ఫోన్ చేస్తున్నాడు. అఘోరేభ్యో దఘోరేభ్యో హారతి తీసుకోండమ్మా. అఘోరేభ్యో దఘోరేభ్యో అఘోరఘోరధరేభ్య సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య. భవానీ శంకర దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అంకుల్, నేను సూర్యని. చెప్పు సూర్య, ఏంటి సడన్గా గుర్తొచ్చాను? అంకుల్, అటు ఇటు తేల్చేసుకోవాలనుకుంటున్నాను. సిసి ఏమనుకున్నా, ఎలా రియాక్ట్ అయినా నేనేంటో, నా మనసులో ఏముందో తనతో ఓపెన్గా చెప్పేయాలనుకుంటున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్ సూర్య. ఎవరడ్డుపడ్డా ఆగేది లేదు, బయలుదేరిపోతున్నాను. ఇప్పుడు అవును అంకుల్. మేం ప్రస్తుతం ఇంటి దగ్గర లేము. లేరా? ఎక్కడున్నారు? ప్రశాంత్ నగర్ గుళ్ళో ఉన్నాము. పర్వాలేదు సూర్య, నువ్వు గుడికే వచ్చాయి. బాగుండదేమో అంకుల్, సిసి ఏమని అనుకుంటుందేమో. ఇంతకు ముందే దేవుడికి దండం పెట్టుకున్నాను. మీ ఇద్దరిని కలపాలని ప్రార్థించాను. వెంటనే నీ ఫోన్ వచ్చింది. ఎందుకో ఇక్కడే కలుసుకుంటే బాగుంటుందనిపిస్తుంది. నువ్వు ఆలస్యం చేయకుండా వెంటనే వచ్చి. అలాగే అంకుల్. గుడికొచ్చాక కాల్ ఏంటి అంకుల్? అది కాల్ ఎక్కడి నుంచి? అదే చెబితే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సూర్య వచ్చే వరకు ఎలాగోలా మేనేజ్ చేయాలి. అంకుల్ అదేనమ్మా, మా ఫ్రెండు జానకిరామని. ఓకే సరే, మనం ముందు ఆ జానకిరాముడి దగ్గరికి వెళ్దాం.
అరే మొద్దు మొహల్లారా, నేను చెప్పింది అర్థమైందిగా. సూపర్ గా అర్థమైంది. ముందు డబ్బులు తీ. అవునవును, డబ్బులు తీ. నేనివ్వను. ఎందుకు? మీకు డబ్బిస్తే జరిగేదేంటో నాకు తెలుసు కాబట్టి. మీ చేతిలో డబ్బు పడగానే జేబులోకి డ్రగ్స్ వస్తాయి, బాడీకి మత్తొస్తుంది, చేయాల్సిన పని మర్చిపోయి తూగుతుంటారు. అబ్బే అదేం లేదు, పని పూర్తయ్యాకే డ్రగ్స్ అయినా ఏదైనా. ముందు డబ్బులిచ్చే ముందు. పోరా డోంగ్రే, మనం చదివేది ఒకే కాలేజీలో, తిరిగేది ఒకే పబ్లో. మీ గురించి నాకు తెలీదా? రేయ్, ఇది మొండిదిరా బాబు. అర్థమైంది కదా. ఎవడీడు? మీరు అటాక్ చేయాల్సింది ఇతనే. ఓ, హీరోలా ఉన్నాడు. భలే ముద్దొస్తున్నాడే. ఇంకాసేపట్లో ఈ రూట్లోనే వస్తాడు. గట్టిగా వాటేసుకొని ముద్దెట్టుకో, ఈడియట్. సరే గాని నీకేం కావాలి? వాడి మొబైల్ ఎత్తుకొచ్చి నీ చేతిలో పెట్టాలి, అంతే కదా? ఎగ్జాక్ట్లీ. ఓకే, డన్. ముందు నువ్వు వెళ్ళి దూరంగా నిల్చొని జరిగేదంతా సినిమాలో చూస్తూ ఉండు. నాకంత టైం లేదు, వేరే పనుంది. మొబైల్ మీ చేతికి రాగానే నాకు ఫోన్ చేయండి. నేనెక్కడున్నానో అప్పుడు మీకు చెప్తాను. సరే అలాగే కాని. ఎంతైనా మా స్వీట్ క్లాస్మేట్వి, కాలేజ్ మేట్వి. హెల్ప్ చేయాల్సిన డ్యూటీ మాది. సరిగ్గా చేసి తగలండి. రేయ్ జాగ్రత్త, ఆ మొబైల్ నా చేతికి రావాలి. నువ్వు పోనీ. ఎరా, వాడి రూట్ లో వస్తాడని శ్రీప్రియ చెప్పింది, వాడు ఇంకా రావట్లేదేంట్రా? వాడు రూట్ మార్చుకొని ఉంటాడేమోరా. మరి మనం క్రికెట్ సెటప్ పెట్టి వెయిట్ చేస్తున్నాం, వేస్టేనా? సర్లేరా, నువ్వు బాలే. సరేరా, నువ్వు బౌలింగ్ చెయ్యి. Come on. Hey, come on, bro. Wicket. Oh, good bowling. Hey, nice. Yes. Come on. సూపర్. ఆగరా మామ, అటు చూడు. మామ, వాడరా వీడు. రెడీ. రెడీ మావా, రెడీ. కొడితే కరెక్ట్ గా వాడు తలకే పగిలిపోవాలి. రెడీ. ఏంట్రా రోడ్డు మీద ఏంటిది? మా ఇష్టం, మేము రోడ్డు మీద ఆడతాం. ఏం చేస్తావు బే?
మీరేదో గొడవ పడదామని ఉబలాట పడుతున్నట్టున్నారు, కానీ నాకు మూడ్ లేదు. దయచేసి తప్పుకోండి, నేను వెళ్ళాలి. అంటే ఏంట్రా, గొడవ పడతావా? గొడవ పడతావా? రేయ్! నా జోలికి రావద్దు. లేరా మామలే, చచ్చిపోతాడేమో రా. బండి తీరా మామ, బండి తీ. యాక్సిడెంట్ క్రియేట్ చేద్దాం. బండి పని ఏంట్రా? గుడ్ ఐడియా మామ, గుడ్ ఐడియా. అరే మామ, రండ్రా రండ్రా. మొబైల్ 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 తీరా తొందరగా. ఏదిరా? అరే ఏదిరా? దొరికింది దొరికింది దొరికింది. పోనీ బావ. ఏ ఆపా బాపు, ఎస్, నేను గెస్ చేసినట్లే శశిరేఖ గుడికే వచ్చింది. అక్కడ మా వెధవల్ని తప్పించుకొని సూర్య ఒకవేళ ఇక్కడికి వచ్చినా శశిరేఖకి దగ్గర కాకుండా చూసుకోవాలి. శశిరేఖ అమాయకురాలు, ఎలాగోలా బురుడి కొట్టించొచ్చు. కానీ ఆ పక్కనున్న పొట్టంకుల్నే చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. నా గురించి వాసన పట్టేసినట్టున్నాడు. అంకుల్, అక్కడికి వెళ్దాం. పదమ్మా. సూర్య ఇంకా రాడేంటి? శశిరేఖ కూల్గా ఉంది. ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ ఎప్పటికి కుదురుతుందో ఏంటో. ఈ వెరీ మేడం ఇక్కడికొచ్చిందేంటి? శుభమా అంటూ సూర్య శశిరేఖని కలవడానికి వస్తుంటే పానకుల పుడకలా ఇది తయారైంది. ఇది కాని సూర్యని చూసిందంటే కథ మొత్తం మారిపోతుంది. కంపు చేసి వదిలిపెడుతుంది. అర్జెంటుగా తిరిగి తరిమేయాలి.
ఆగు, నీకు పని పాట లేదా? శనిలా వెనకాలే దాపిస్తున్నావేంటి? అంకుల్ మీరా? చాలే నాటకాలు. అంకుల్ శశిరేఖ్ గారు కూడా వచ్చారా? ఏ ఇంకా ఏమైనా కథలు చెప్పాలా? సరిపోలేదా? కదలేంటి అంకుల్? ఏయ్ ముందు ఆ ఏడు పాపు, ఎవరైనా చూస్తే నా పరువు పోతుంది. నీతో జాగ్రత్తగా ఉండాలి. ఏయ్ ఆగు, ఎవరు వీళ్ళు? ఏం జరుగుతుంది? నాకేదో అనుమానంగా ఉంది. ఎవరు వీళ్ళంతా? చెప్పా.